ఏపీలో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయడానికి వస్తున్నట్టు తెలుస్తోంది. లైవ్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పెనుమాకలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజే 100% పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి కావాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు చేసింది. పెన్షన్ సొమ్ముతో పాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను కూడా సచివాలయ సిబ్బంది అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం పెన్షన్ లబ్ధిదారులతో ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 65,18,000 మందికి పైగా కూడా 4,408 కోట్ల డబ్బులను పెన్షన్ రూపంలో కూడా అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తం మీద స్వయంగా చంద్రబాబే సీఎం ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటిది మొదటిసారిగా సీఎం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇక దీనికోసం ఇప్పటికే 4,408 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇక అటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సామాజిక పెన్షన్దారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేశామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నాం సీఎం చంద్రబాబు పెనుమాకలో ఆయన అక్కడ పెన్షన్ల కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటున్నటువంటి విజువల్స్.
ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పెనుమాకలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజే 90% పంపిణీ కార్యక్రమం పూర్తి కావాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. పెన్షన్ సొమ్ముతో పాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సచివాలయ సిబ్బంది అందించనున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో పెనుమాకలోని లబ్ధిదారుల ఇళ్ల వద్ద చంద్రబాబు పెన్షన్ అందించే భాగంగా కూడా అక్కడ పాల్గొన్నారు. ఆయనతో పాటు అటు నారా లోకేష్, అదేవిధంగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అధికారులు పాల్గొనేటువంటి పరిస్థితి. లబ్ధిదారులతో లోకేష్ కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అవన్నీ కూడా వివరిస్తూ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చూసుకున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ కూడా పాల్గొని పెన్షన్ల కార్యక్రమాన్ని అందులో పాల్గొని లబ్ధిదారులకు అందజేయడం అనేది మొదటిసారిగా జరుగుతున్నటువంటి పని. ఇండ్ల వద్దకే వచ్చి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు దాదాపు తొలి రోజే 90% పెన్షన్ల పంపిణీ చేయాలని కూడా టార్గెట్గా పెట్టుకున్నారు. అధికారులకు కూడా అదే ఆదేశించారు. దాదాపు పెన్షన్ కార్యక్రమంలో భాగంగా కూడా 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేయనున్నారు చంద్రబాబు. ఇక సామాజిక పెన్షన్దారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేస్తామని చంద్రబాబు తెలిపారు.
మా ఆయన చచ్చిపోయాడు కదా సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్ల కూడా అనుకున్నాను. ఇంకా ఎక్కడ మాట్లాడలేదు చుట్టా